తెలంగాణ జరూరానా అనే ట్యాగ్ లైన్ తో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు సాగుతున్నాయి. ముద్దుగుమ్మలు మన రాష్ట్రంలో ఉన్న అన్ని చూడదగ్గ జాగాలకు పోయి చూసి మురిసిండ్రు. మరి ఇప్పుడు ఏడికి పోయినరు అనే కదా మీరు అడిగేది. హైదరాబాద్ లో ఉన్న శిల్పారామంకు పోయినరు. ఆడ ప్రపంచ అందగత్తలు ఏం చేసిండ్రు అనేది మనం కూడా చూద్దాం పా. శిల్పారామంను ముద్దుగుమ్మలు వస్తున్నారని ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు ఆఫీసర్లు. బస్సు దిగిన బామలు శిల్పారామంలో అడుగు పెట్టుకుంటేనే పువ్వు చేతిలో పెట్టి స్వాగతం పలికిండ్రు. అక్కడి నుంచి ఇట్రాలీలల్లా ఎక్కి లోపటికి పోయినరు. తెలంగాణ కళాకారులు వృత్తిదారులు చేతులతోని చేసిన వస్తువులు చూసి మురిచిపోయినరు. చేనేత బట్టలు, బొమ్మలు, అల్లికలు, ఆట వస్తువులు, ఇండ్లల్లో సోకుగా పెట్టుకునే బొమ్మలను మనుషులే చేతులతోని చేసిండ్రంటే నమ్మలేక పరిశానైనరు. అక్కడ నడుచుకుంటే షాపులు తిరిగి చూసిండ్రు. తర్వాత బతుకమ్మ ఆడిండ్రు కదా అంటే చిన్నగా ఆడలేదు పోన్రి. మరి వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరో లేకుంటే చెప్పినా చెప్పులు ఇప్పలేదో తెలియదు కానీ కాళ్ళకి చెప్పులు వేసుకొని బతుకమ్మ సుట్ట ఆటలాడినరు. దీని మీద సర్కార్కు కొందరు సురుకులు పెడుతున్నారు. మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామనే పేరుతోని అవమానించినట్టు చేస్తున్నారు అంటున్నారు కొందరు. ఆ ముచ్చటాటు ఉంచితే బతుకమ్మ ఆడిన తర్వాత అక్కడ కుమ్మరి అన్నలు పెట్టిన సారె మీద మట్టితోని కుండలు చేసిండ్రు అందమైన బామలు. అందమైన అమ్మాయిల చేతులతోని మట్టిని కుండల తీరుగా చేసేటానికి తిప్పలబడ్డరు. మట్టిని ముట్టని మనుషులాయే. అసలు ఈ కుమ్మరన్నలు చేసే పని వాళ్ళ దేశాలలో ఉన్నదో లేదో. అందుకే కుండలు చేసే పద్ధతి చూసి ఆశ్చర్యంలో మునిగిండ్రు. మీ తీరుగానే మేం చేస్తామన్నట్టు చేసిండ్రు. కుండలు షిప్పలు చేయరాలేదు కానీ చేతులకు మాత్రం మెహందీ పెట్టినట్టు మట్టి మాత్రం అంటింది. కుమ్మరన్నలు కుందనపు బొమ్మల చేతులు పట్టుకొని కుండలు చేయించిండ్రు. కొందరు బాగానే చేసిండ్రు కానీ ఇంకొందరు చేసిన కుండలు షిప్పలు వాస్తుకే లేవు. ఇక్కడిట్లుంటే ఇంకో పక్క మేదారి అన్నలు అక్కలు బుట్టలల్లుడు కార్యం నడిచింది. వెదురు బోగులు చీరిన సన్న సన్నని పోగులతోని బుట్టలల్లేతానికి ట్రై చేసిండ్రు. అన్ని తెలిసినోళ్ళే ఆగమైతుర్రు బుట్టలల్లేతానికి. అసొంటిది ముద్దుగున్న బుట్ట బొమ్మలకు బుట్టలల్లు వస్తుందా? కానీ శాతనైన కాడికి అల్లిండ్రు. ఇంకొందరు మట్టితో చేసిన బొమ్మలకు రంగులు వేసిండ్రు. ఇంకో దిక్కు చిన్న పిల్లలు గోపికేశాలు వేసి డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళతోని కాలు కలిపి కొందరు ఎగిరిండ్రు. కోలాటలు దాండియాలు ఆడిండ్రు. తర్వాత అందరితో కలిసి ఫోటోలు దిగిండ్రు. అక్కడి నుంచి శిల్పారామంలో పెట్టిన సభ కాడికి చేరుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుకుంటా తెలంగాణలో ఉన్న మహిళా సంఘాల గొప్పతనం, వాళ్ళు చేతితో చేసిన వస్తువుల గొప్పతనం చెప్పింది అందగత్తెలకు. ఇగో ఇట్లా జరిగింది శిల్పారామంలో అందగత్తెల సందడి.